అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే లోడింగ్తో పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనము 1 ఇంచుతో క్రాస్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలండి. నెక్ కాబట్టి క్రాస్ పీస్ కటింగ్ చేసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకోవాలండి. అలాగే మనకు ఖర్చు ఎంత కావాలో చూసుకొని ఆమైనా కటింగ్ అయితే చేసుకోవాలండి. నీట్గా ఒకటే లెవెల్లో మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత నెక్ కాడ ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము పైపింగ్ పక్కనే కుట్టు పడే విధంగా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. స్టిచ్ చేసుకోవాలా చూడండి. ఈ విధంగా మనము స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ క్లాత్ను ఇగ్గండి, కానీ బ్లౌజ్ను అయితే ఇగ్గద్దండి. మామూలుగా మనము పైపింగ్ క్లాత్ను ఇగ్గకూడదండి, కానీ ఇక్కడ మనము థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది లూజ్ రాకోకుండా, థ్రెడ్ అనేది ముడతలు రాకుండా ఉండడం కోసం పైపింగ్ క్లాత్ను కొంచెం గుంజినా ఏం ఇబ్బంది ఉండదండి. ఈ విధంగా మనము పైపింగ్ పక్కనే నెక్ చుట్టూ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత చూడండి, మళ్ళీ మనము పైపింగ్ క్లాత్కు హేమింగ్ పట్టేని అటాచ్ అయితే చేస్తున్నామండి. మనకు బోటింగ్ స్టైల్లో అయితే ఈ విధంగా నెక్ స్టిచ్ చేస్తారండి. ఆ తర్వాత చూడండి, హేమింగ్ క్లాత్ను కిందికి పెట్టానండి నేను, ఎందుకంటే మనకు పైన కుట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా రాంగ్ సైడ్లో పెట్టుకుంటే మనము బ్లౌజ్ అనేది పైకి ఉండాలా, అలాగే హేమింగ్ క్లాత్ అనేది కిందికి పెట్టుకుని ఈ విధంగా కుట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనము పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసాం కదా, ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మనము ఆ కుట్టు మీదనే కుట్టుకుంటూ రావాలా చూడండి, స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఆ కుట్టు పైనే స్టిచ్ చేసుకుంటే మనకు ఇంకా ఎక్కడే కానీ ముడత అనేది రాదండి. ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర గుని చూడండి, మనము కొంచెం నిదానంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, మనకు కుట్టు కనిపిస్తూ ఉంటుంది. మనం పైపింగ్ క్లాత్ కుట్టాం కదా, ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుందండి. ఆ కుట్టు పైనే ఈ విధంగా కుట్టుకుంటూ రావాలా చూడండి. ఈ విధంగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత చివరిలో ఇలా రఫ్ చేసేసి పక్కకు తీసేయాలండి. ఈ విధంగా పక్కకు తీసిన తర్వాత ఈ హెమ్మింగ్ క్లాత్ను ఈ విధంగా కొద్దిగా ఎగస్ట్ కటింగ్ చేసుకొని కిందికి ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ను ఇలా కిందికి ఫోల్డింగ్ చేసి ఈ హేమింగ్ పట్టి పైన కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. హేమింగ్ క్లాత్ను మనం ఏ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తామో ఆ విధంగా కిందికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇంకా మొత్తం నెక్ చుట్టూ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ హేమింగ్ పట్టి పైన స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మొత్తం ఇంకా ఇంతేనండి. ఈ విధంగా కిందికి క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసి పై కుట్టు వేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి మనము హేమింగ్ అయితే చేసుకోవాలండి. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.